యూట్యూబ్ ఛానల్కి అందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్నాం 11 కేవీ వైరు అవుట్ గోయింగ్ తెగిపోయింది. దీనికి కారణం ఏమైంది, ఎలా జరిగింది అనుకుంటున్నారా? చూడొచ్చు, మనం దగ్గర తాడి చెట్లు ఉన్నాయి. తాడి చెట్లు గాలి వనకు మండ ఇరిగిపోవడం వల్ల 11 కేవీ అవుట్ గోయింగ్ తెగిపోయింది. చూస్తున్నాం మనము 11 కేవీ అవుట్ గోయింగ్ తెగిపోయిందండి. ఇది ఎలా తెగిపోయింది అనేది మనము చూడవచ్చు. ఒక తాడి చెట్లు చిన్న ముంజకాయ వల్ల లైన్ మీద పడి లైన్ అవుట్ గోయింగ్ తెగిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలా తెగినప్పుడు మనం ఇమ్మీడియట్గా లైన్మెన్కి కానీ కరెంట్ సంబంధించిన వాళ్ళకు ఇమ్మీడియట్గా ఫోన్ చేయాలి. ఒక వైర్ తెగినా కూడా రిటర్న్ సప్లై మనకు వస్తుంది. ఇది కింద చెట్ల మీద పడి షార్ట్ అయ్యి అక్కడ లైన్ కూడా ట్రిప్ అవ్వడం కూడా జరుగుతుంది. కావున మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఏబీ స్విచ్ కూడా ఉంది, ఏబీ స్విచ్ అవుట్ గోయింగ్ తెగింది అంటే ఇది దీనికి రిటర్న్ సప్లై వస్తుంది ఖచ్చితంగా. అది త్రూ లైన్ కావచ్చు, 11 కేవీ కావచ్చు, ఏ లైన్ అయినా సరే ఒక ఫేజ్ తెగితే ఇంకో ఫేజ్ ద్వారా కూడా రిటర్న్ సప్లై వస్తుంది. మనం ఇమీడియట్లీగా లైన్మెన్కి సమాచారం ఇచ్చాము, ఎల్సీ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మనం.